సో మనం ఈ మధ్యలోనే న్యూస్లో విన్నాం, ఒకటే కుటుంబానికి చెందిన ఒక 7గురు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన మటన్ తిని హాస్పిటలైజ్ అయ్యారని, దాంట్లో ఒక్కొక్కళ్ళు మనకు దాంతో మృతి చేయడం కూడా జరిగింది. సో మనము ఇట్లా మీట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఫ్రీజ్ చేయవచ్చా, కుక్డ్ ఫుడ్ ఎన్ని రోజుల వరకు మనము ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రీహీట్ చేసి తినడం మంచిది అనేది దాని గురించి మనం మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మనం ఇప్పుడు ఎక్కడి నుంచి మనము మటన్ లేదు చికెన్ లేదా ఫిష్ అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని సరిగ్గా ప్రాపర్గా వాష్ చేసామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాష్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనకి అప్పటిదప్పుడు కుకింగ్ చేయకపోతే, సో దాన్ని డీప్ ఫ్రీజర్లో ఆప్టిమమ్ టెంపరేచర్లో అంటే నెగిటివ్ టెంపరేచర్స్లో మనం స్టోర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ రెఫ్రిజిరేటర్లో పాజిటివ్ టెంపరేచర్స్లో స్టోర్ చేయడం అనేది చేయకూడదు. ఒక్కసారి డీప్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం కుకింగ్కి బయటకు తీస్తామో, అంటే థా చేస్తామో అని అంటారు. సో అది థా చేసిన తర్వాత మనం మళ్ళీ కుక్ చేస్తామో, కుక్ చేసింది ఎక్కువసేపు మనం బయట పెట్టామనుకోండి, దాంట్లో కొన్ని బ్యాక్టీరియల్ ఆర్గానిజమ్స్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియల్ ఆర్గానిజమ్స్ తోటి పెద్ద ప్రాబ్లం ఉండదు మనకి. సో అప్పటిదప్పుడు కన్జ్యూమ్ చేస్తే మనకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎక్కువసేపు బయట ఉండడంతో ఇది ఏమవుతుంది అని అంటే, ఈ బ్యాక్టీరియా ఎండోటాక్సిన్స్ అనేటివి తయారు చేస్తూ ఉంటాయి. సో ఇవి ఎండోటాక్సిన్స్ తయారైన తర్వాత కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ ఎండోటాక్సిన్స్ అనేటివి ఆ టెంపరేచర్ తోటి పెద్ద రెగ్యులేట్ అనేది కాదు. సో నెక్స్ట్ టైం మనం ఏదైతే ఈ స్టోర్ చేసిన మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ వెజిటేబుల్ కర్రీస్ అట్లాంటివి అన్నా కానీ ఒక్కసారి ఎండోటాక్సిన్స్ అనేటివి తయారైన తర్వాత మనం రీహీట్ చేసినా కానీ అది ఆ హీట్ తోటి ఎండోటాక్సిన్స్ అనేటివి మృతి చెందవు. సో ఆ ఎండోటాక్సిన్స్ ఎప్పుడైతే మనం తిన్న తర్వాత అది మన డైజెస్టివ్ సిస్టమ్ నుంచి రక్తంలోకి వెళ్తుంది. సో ఇక్కడ రక్తంలోకి వెళ్ళి సెప్సిస్ అనే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. దీంతో మనకి ప్రతి ఒక్క ఆర్గన్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయ్యి ప్రతి ఒక్క ఆర్గన్ని దీన్ని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి మనము ఎట్లా ఈ సైన్స్ సిమ్టమ్స్ ఎట్లా రికగ్నైజ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతిసారి రీహీట్ చేసినప్పుడు కూరది అనేది వాసన అనేది చూడాల్సి వస్తుంది ఒకటి. సెకండ్ థింగ్, టేస్ట్ ఆల్టరేషన్ ఏమైనా అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ బై మిస్టేక్ మీరు తీసుకున్నారు, దాని తర్వాత సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ ఏమవుతుంది అని అంటే జ్వరం రావడము, దీంతోపాటు సివియర్గా వామిటింగ్స్ ఉండడము, లేకపోతే వామిటింగ్ ఫీలింగ్ నాజియా ఉండడము, లేదు అని అంటే సివియర్ కడుపులో నొప్పి రావడము, దీంతోపాటు మనకి లూజ్ మోషన్స్ రావడము, కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఈ మోషన్లో బ్లడ్ రావడం కూడా జరుగుతుంది. సో ఇలాంటివి ఏవి ఉన్నా కానీ మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చి మీరు చెకప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.